హీరో గారు మీరు అంటే ఓరుగంటి బాల మహేష్ అలియాస్ ఒబామా ఇన్ అండ్ యాజ్ ఆపరేషన్ అశ్వత్థామ జస్ట్ లైక్ ఆపరేషన్ దుర్యోధన మీ మీద మంచి కథ తయారు చేశాను సార్. రిలీజ్ తర్వాత జనం నాకు ఆపరేషన్ చేస్తారేమో. పోనీ మెంటల్ కృష్ణ టైప్ కథలు చేయమంటారా? నా దగ్గర చాలా మెంటల్ కథలు ఉన్నాయి సార్. ఆ మెంటల్ కథలు మీకు తప్ప ఇంకెప్పటికే సూట్ అవ్వవు కదా. అవునా? నా దగ్గర ఒక రియల్ స్టోరీ ఉంది, అది చేద్దాం. యాక్షనా ఎంటర్టైన్మెంటా? యాక్షన్ విత్ ఎంటర్టైన్మెంట్. అయితే సూపర్ హిట్ అండి. కథ మొదలు పెట్టండి. ఓపెన్ చేస్తే లాంగ్ ఎగో హనుమాన్ జయంతి రోజున ఓ నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళలో ఏ ఒక్కళ్ళ గురించి ఏం చెప్పాలన్నా నలుగురు గురించి చెప్పాల్సిందే. అసలు వాళ్ళ కథ ఎలా మొదలైందంటే, కాయ్ రాజా కాయ్, ఆవ్ రాజా ఆవ్. 1కి 2, 2కి 4, మాయా లేదు మర్మం లేదు, రండి బాబు రండి. కాయ్ రాజా కాయ్, వయసుతో పని లేదు, చిన్న పెద్ద ఎవరైనా ఆడొచ్చు, డబ్బులుంటే చాలు. కూర్చుని చోటే కుబేలవుతారు, నుంచుని చోటే నవాబులవుతారు. రండి బాబు రండి. 1కి 2, 2కి 4, కాయ్ రాజా కాయ్. చిన్న పెద్ద తేడా లేదు, పిల్లలు ఆడితే పిల్లలు జమీందారులు అవుతారు. రా బాబు రా. తిరుమల వెంకన్న స్వామి మీద కుబేరుడు అయిపోతావురా. నా డబ్బులు డబ్బులు గిబ్బులు పోరా. నా డబ్బులు నాకు ఇచ్చేయ్. నా స్కూల్ ఫీజు రా. నా స్కూల్ ఫీజు నాకు ఇచ్చేయ్. నా డబ్బులు నాకు ఇచ్చేయ్. కాపాడండి. డబ్బులు లాక్కున్నాడు. డబ్బులా? ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు ఏంట్రా? 20 రూపాయలు నావి, మిగిలినవి మా వాళ్ళకు సర్వీస్ ఛార్జ్. స్పీడ్గా మమ్మల్ని కలిపేసుకున్నావు. నీ పేరేంట్రా? బాలవర్ధన్. బావా అని పిలుస్తారు. మాది గోవా. బావా ఫ్రమ్ గోవా. వావా బాగుందిరా. నా పేరు అజయ్. పురుషోత్తం. శివ. బ్యాచ్ పేరు త్రిమూర్తులు. నాలో జాయిన్ అవుతావా? రేయ్ బావగాడు మన బ్యాచ్ లో జాయిన్ అయిపోయాడురా. ఆడికో జై చేసుకోండి. ఇప్పుడు మన బ్యాచ్ పేరు 4 మూర్తులా? నో, 4 సింహాలు అంటే తెలుసుగా. ఒకడికి దెబ్బ తగిలితే నలుగురు బాధపడాలి. ఒకడి మీద చేయబడితే నలుగురు తిరగబడాలి. ఒకడికి డబ్బు దొరికితే నలుగురు పంచుకోవాలి. ఒకడికి ఫిగర్ పడితే మిగతా ముగ్గురు తెంచుకోవాలి. రేయ్ వాళ్ళేరా. రేయ్ పిల్లలారా. రేయ్ ఎక్కడ పోతారా? ఒరే బావా సీన్ సితారింది. స్పీడ్ అనుకోండ్రా. అలా స్పీడ్ అందుకున్న నలుగురు స్పీడ్ లిమిట్ లేకుండా 15 సంవత్సరాలుగా పరిగెడతానే ఉన్నారు. ఈ పరిగె అనుకున్న యాక్షన్ ఏంటంటే, అల్లుడు గారు గోవా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. పోనీ మన ఇద్దరం వెళదామా? చాలేండి మీ సరసాలు. పెళ్లి ఇంత దగ్గరలో పెట్టుకొని వెళ్ళడం ఏంటి? పెళ్ళైన తర్వాత వెళ్ళొచ్చుగా. పెళ్ళైన తర్వాత పెళ్ళంతా హనీమూన్కి వెళ్ళాలి. పెళ్ళకి ముందు ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్ళాలి. అది పద్ధతి. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడా? నన్ను వదిలి ఉండగలవా? నీకోసం ఉంటాను. గోవా నుంచి నువ్వు రాగానే మన పెళ్లి. ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్స్ అన్ని ఇప్పుడే చేసాయి. బట్ లవ్ యు రా. బాబు అజయ్, గోవాకి ఎలా వెళ్తున్నారు? నా కార్లోనే. ఈ కార్లోనా? యా. తమిళనాడు గవర్నర్ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన కార్. గోవా వెళ్ళడానికి ఈ కార్ సరిపోతుందా? అయ్యో ఈ కారా?
వద్దు అంకుల్. దీన్ని మీరు ఎంత ఇష్టంగా చూసుకుంటారో నాకు తెలుసు అంకుల్. అంతకంటే ఇష్టంగా చూసుకుంటున్నా నా కూతునే నీకు ఇస్తున్నప్పుడు ఈ కార్దేముంది. అంకుల్ కమ్ 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 సెట్. గోవాలో ఏం కావాలన్నా సరే, ఏ టైంలోనైనా సరే, జస్ట్ గివ్ మీ కాల్. ఓకే ఓకే అంకుల్. గోవాలో టాటూస్. టాటూస్ పాపా. అక్కడ జెనిఫర్ అని జెన్నిఫరా? ఎస్, నేను అడిగానని చెప్పు. ఓకే Okay, uncle. ఎంజాయ్లో పడి పెళ్లి మర్చిపో. థ్యాంక్ యూ అంకుల్. బాయ్. ఓకే, హ్యాపీ జర్నీ. బాయ్ శృతి. నువ్వు పక్కన లేకుంటే ఏసీలో ఉన్న ఎడార్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటిది ఇన్ని రోజులు నిన్ను వదిలి గోవా వెళ్ళడం నా వల్ల కాదనిత. పురుషోత్తం అన్న పేరు పుట్టగానే పెట్టారు, మీ క్యారెక్టర్ చూసి పెట్టారు తెలీదు కానీ చాలా యాక్ట్ అండి. ఇంత బాధగా మీరు వెళ్తే నేనుండలేను. పోనీలేండి, ఉండిపోండి. అమ్మో, నేను ఇప్పుడు వెళ్ళకపోతే నిన్ను తిడతారు. నిన్ను ఒక మాట అన్నా నేను భరించలేను. అది భరించే కన్నా ఈ బిరహాన్నే భరిస్తాను. అయితే బయలుదేరండి. ఒకటి ఇవ్వా? ఇంతకు ముందే కదా ఇచ్చాను, తాగారు కదా. ఆ టీ కాదు, ఈ టీ. నాటి చాలా రోజులు ఉండాలి కదా, ఇంకొక టీ ప్లీజ్. కాసేపు ఆగితే బెడ్ కాఫీ కూడా అడుగుతారు. బయలుదేరండి. ఓకే. ఏంటి? అదే టీ స్ట్రాంగ్ గా కావాలి. బా, వెళ్ళండి వెళ్ళండి. బాయ్. 50 రూపీస్ వోడాఫోన్ రీఛార్జ్ చేయించు. పోనీ 500 చేయించు డియర్. 500. థ్యాంక్ యూ, లవ్ యూ. హాయ్. హాయ్, ఫోన్ ఛార్జర్ కావాలన్నావా? తీసుకొచ్చా. సారీ, కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్స్. థ్యాంక్ యూ. బై డియర్. బాయ్. ఒకడితో ఛార్జింగ్, ఇంకొకడితో రీఛార్జింగ్. ఇలాంటి వాళ్ళని తగులుకుంటే సర్చార్జీలు ఎక్కువై టోటల్గా డిశ్చార్జ్ అయిపోతాం. అర్థమైందా? ఎక్కడ మన హీరో? కొన్ని రోజులే కదా అలా ఫ్రెండ్స్ తో వెళ్ళొస్తాను, దానికే. ఆహా, నువ్వు డ్యామేజ్ అవ్వడానికి కొన్ని సెకండ్లు చాలు. ఇలాంటి ట్రిప్స్ అంటే నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. అదిగో మీ చిల్లర పార్టీ వచ్చారు చూడు. ఏంట్రా సంధ్య మన వైపు చూపించి క్లాస్ పీకుతుంది? క్లాస్ కాదురా, వాళ్ళ నాన్నకు కూడా నాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది. ఇలాంటి మెంటల్ గాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాన్నకి ఇష్టం ఉండదు. నా లైఫ్ స్టైల్ చూసి వాడి స్టైల్ చేంజ్ చేయమని చెప్తుందిరా. వాడి స్టైల్ చూడు, అచ్చం టేల్ తెగిన ట్రింపాంజీలా ఉన్నాడు. రేయ్, ఇప్పుడేం చెప్తుందిరా? ఇప్పుడా? మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందిరా. వాడికి మ్యారేజ్ అయి సంవత్సరం కాలేదు, ఇక్కడికి వచ్చి ఒక నిమిషం కూడా అవ్వలేదు. అవుటర్ రింగ్ రోడ్ లో ఎలా మెలకలు తిరుగుతున్నాడో చూడు. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్ కొస్తావా అని అడిగాడంట. వెళ్ళిందా? వెళ్ళింది. దాని చెప్పు. అది వదిలే సంధ్య, నా క్రెడిట్ కార్డులు నీ దగ్గర ఉన్నాయి, అవి ఇస్తే నేను వెళ్తా. డబ్బును నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు. నైస్ కొటేషన్. ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదని తెలుసు కానీ. నాన్నకు కాదు, నాకు అమ్మకి నచ్చదు. నైస్ ఫ్యామిలీ. బాయ్ సంధ్య. బాయ్ సత్య. అంత అవసరమా? అరే శివ, నీ సంజయ్ ఇగోకే లోగో లాంటిదిరా. జోక్స్ ఆపరా. ఇంతకీ బావగాడు ఎక్కడరా? ఇక మా బావగాడి విషయానికి వస్తే, అన్నిటికంటే డబ్బు ముఖ్యమని అందరూ అంటుంటే, డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని ఈడు అంటాడు. కానీ అవి కావాలంటే మాత్రం డబ్బు కావాలంటాడు. భూమికి 4 దిక్కులు, ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్. బావగాడికి 4 ముక్కలు, జాకీ క్వీను కింగు వాసు. అవి పడ్డాయంటే బిందాస్. రారా. నువ్వు కూడా రారా. ఎందుకురా?
లోపల బావ ఆటని చూస్తే బీపీ, ఇక్కడ పాపలు చూస్తే హ్యాపీ. చా ఈ రోజు కూడా వర్కౌట్ కాలా. కాసేపు బ్లైండ్ ఆడొచ్చుగా. బ్లైండ్ ఆడడానికి నాకు నీలా పొగరలేదు బావా. ఫిగర్ లేని ఆడది, పొగలేని మగాడు వేస్ట్. చా అయినా 5,000 తెచ్చి 10,000 పట్టుకెళ్ళిపోవాలనుకున్న నీకు, కొట్టే కోటి రూపాయలు కొట్టాలనుకున్న నాకు అనూకి ఆట పంపుకున్నంత తేడా ఉంది. బ్లైండ్ 10, 20. బ్లైండ్ 40. ఏంట్రా వీడు? బాబా మరి చూసి ఆడుతున్నాడు, ఇంకా చాలా షో చెప్పు. చెప్పరా అవునరా, షో చెప్పేరా. కార్డ్ ఏంది బాబు కొత్తగా? ఓన్లీ క్యాష్. రే నా దగ్గర లేవురా. రే ఎవరా? వినడేంట్రా? బావా ఇక నా దగ్గర క్యాష్ లేదు, షో చెప్పి. షో. అయ్యో ఏంటి టెన్షన్ పడ్డావా? ప్రతిసారి నీ దగ్గరున్న మనీని గెలవగలుగుతున్నాను కానీ నీ ఫేస్లో నవ్వును గెలవలేకపోతున్నాను. ఓడిపోతూ ఎలా నవ్వగలుగుతున్నావు బావా? గెలిపోవటం గేమ్లో కామన్. అయినా ఓడిపోయిన నవ్వడానికి మనీ పవర్ కాదు, మెనీ పవర్స్ ఉంటాయి. బావా అంత బాగా చదువుకొని పెద్ద హోటల్లో హై లెవెల్ జాబ్ చేస్తూ డే అండ్ నైట్ సంపాదించిన డబ్బుని అలా పోగొడతావేంట్రా? షార్ట్ కట్లో డబ్బులు సంపాదించడం అంత అవసరమారా? అవసరమేరా, కానీ ఎందుకు దేనికని మాత్రం అడగండి. ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి ప్లీజ్. అయినా ఈరోజు రానే రాకపోవడంతో ఓని కొట్టలేకపోయినరా. ఏదో రోజు నా లైఫ్లో క్వీన్ వస్తుంది, అప్పుడు నా సీన్ మారుతుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ రాణి గురించి కాదు, గోవాలో ఉన్న క్వీన్స్ గురించి. ఇంట్రడక్షన్ లోనే ఐటమ్ సాంగ్. మీ వాళ్ళు పెద్ద జిమ్ము రాజాలాగా ఉన్నారు రాజా. జిమ్ రాజాలు కాదు రాజా, డ్రీమ్ రాజాలు. అది డ్రీమ్ సాంగ్. డబ్బులి బాయా. నీకెందుకు ఇవ్వాలి రాజారాణి? మామయ్యది మారుతూరు, మా నాన్నది దెందులూరు. నీ కోసం ఆడాను పాడాను, డబ్బులి బాయా. ఇటురా. ఆ, పోసానిది పెద్దక కానీ మా అత్తయ్యది చిన్నక కానీ. నువ్వు పాడావు నేను పాడావు, నువ్వు వాడావు నేను వాడావు, కాబట్టి చెల్లుకు చెల్లు. నువ్వు వెళ్ళవే. నిజమ్మడా ఇడు పెద్ద మెంటలు కాడు. నీకు పాటల మీద కూడా మంచి కమాండ్ ఉంది రాజా. కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోనీ రాజా. ఇమ్మీడియట్ గా గోవాలో ఓపెన్ చేస్తే ఎవరికి చెప్పినా ఏమీ అవ్వదు. ఇది నా 30 ఏళ్ళ వ్యాపారం. ఆ పిల్ల నమ్మితే నాకు వచ్చేది 2 లక్షలు. ఆ డబ్బు ఇచ్చి మీ పిల్లని తీసుకెళ్ళు. అడ్రస్ రాసుకో. 47-8-14 కాలంకోట్ బీచ్ రోడ్, గోవా. వీడెవడు హీరో గారు మధ్యలో? ఇటు చివరిలో తగులుతాడులే. మీరు కత్తగలుకోండి రాజా, నాకు బాగా ఆకలేస్తుంది. వాళ్ళకు కూడా ఆకలేసే అక్కడ హోటల్కి వెళ్ళారు. ఏ హోటల్కి రాజా? కత్తి రెస్టారెంట్ అంట, అడుపోని. ఫుడ్ కత్తిలా ఉంటుందేమో. బిల్లు బాంబులా ఉంటాయేమో. ఏదో అడుపోని. పేరే కాదురా, ప్లేస్ కూడా వైలెంట్ గా ఉంది. ఈ కత్తులేంటి వీళ్ళేంటి? ఏంట్రా సీలింగ్ కూడా కత్తి షేప్లో ఉంది? సీలింగ్ ఏ షేప్లో ఉంటే మనకెందుకురా, ఫుడ్ కాస్త బాగుంటే చాలు. వెయిటా మెనూ ఇవ్వు. అన్న తమరెవరన్నా? సింహ సిరిక్ సిరిక్ సమర సింహ. కత్తెందుకు విసిరాడు సింహ గారు? ఎందుకంటే అది మెను, నేను వెయిటర్ వెయిటరా? కాదు, మైసూర్ మహారాజా ఖర్చులకి డబ్బులు లెక్క ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను.
ఇప్పుడు ఈ డిటెక్షన్ నీకు అవసరమా? ఇదిగో, నువ్వు వెళ్ళి చదువు. చదువుతాను. సింహ చికెన్ బిర్యానీ, ఇంద్ర తెక్కల వేపుడు, ఆది తలకాయ మాంసం, పంజ పీతల వేపుడు. అన్ని పొలాలు సింహాలేనా? కిరీకా. శంకరాభరణం తాతిముత్యం లేవా? ఏంటి వెజ్జా? ఒరే సీమదాస్త్రి, నీ ఫ్యాన్స్ వచ్చారా? వెజ్ మెను ఒకటి ఇలా విసురు. వద్దన్నా మీ శివశాస్త్రి మెను తేడా గీసితే ఇక్కడ మా మెనూలు కట్టయిపోతాయి. బాబు సింహ ఐటమ్ ఒకటి చెప్పున మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు. ఓకే, 10 నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందుంటాయి. ఉండకపోతే మా వీరసింహుడు తలక్క ఈ టేబుల్ మీద ఉంటుంది. ఆడవుడు మా వంటోడు. నిజంగానే కత్తిలా ఉందిరా టేస్ట్. రే సమరం, సమరం కాదు, సింహ. సమర సింహ. ఏదో బిల్లు తీసుకురా. ఇదిగో బిల్లు. మళ్ళీ కట్ట. ఏంట్రా వీడు పొద్దున్న కత్తులతో కంగారు పెడుతున్నాడు. వీళ్ళకి ఎలా కాదురా, బిల్లు ఎగ్గొడితేనే కరెక్ట్ గా ఉంటుంది. రే చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదురా? రే అప్పుడంటే జేబులో చిల్లులు తప్ప చిల్లర లేదు. ఇప్పుడంత అవసరం? రే జస్ట్ ఫర్ ఫన్ రా. ముందు మన రన్నింగ్, వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగేరా? కానీ దొరికిపోతే కిల్లింగే. అవునరా, పౌరుషం కోసం వార్తలో పక్కోడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు. వీళ్ళతో గేమ్స్ అవసరమా? రే ఓ ప్లాన్ ఉందిరా. ముందు బిల్లు కట్టేద్దాం. బిల్లు కడతాను డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం. ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫూల్సింగ్ చేద్దాం. ఓకేనా? ఒరే సమరం, ఇదిగో 3000 బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థ్యాంక్స్ అన్నా. కానీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు. ఏనా? మూడొస్తే మళ్ళీ లాగిస్తాం. అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే అన్నా, మీరు ఇష్టం వచ్చేట్టు తగిలిండి అన్న. బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా? వస్తాను. రే నేను చెప్పింది గుర్తుందిగా? యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే నా పర్స్ కనపడతలేదురా. రే ఏంట్రా నువ్వు తెస్తావని తెలియదు. నేను ఇప్పుడు పరిస్థితి కదరా. పర్సుందిరా కానీ పైసా లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయేట్టున్నారు. రే మన ప్లాన్ వర్కౌట్ అయింది, పారిపోదాం. 1 2 3 ఏంట్రా ఫోన్ అనుకున్నా వచ్చేసాడు. వాళ్ళు వస్తారు. ఇదో లేదో చంపు. ప్యాంట్ కావాలా? అరే బాబు, నేనే కదా, ఎందుకు భయపడ్డాను? ఈ రూమ్ లో కాకుండా ఎవరో నువ్వు మేడం మధ్యలో వచ్చావు. సెన్సార్ ఆఫీసర్ కూడా చూడకుండా నేను చూశాను. సారీ చెప్పేద్దాం. సార్ మేడం సారీ. మళ్ళీ వచ్చానంట్రా. వెళ్ళా సాలే. సారీ చెప్తే సాలే అంటాడా వీడిని? బాబు రూమ్ క్లీన్ చేయి. ఓకే సార్. మార్నింగ్ వాడికి ఎందుకురా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్ రాయలసీమ రెస్పెక్ట్. ఒక్కేం కాదు రే అజయ్, ఈ సన్యాసులు నిన్ను ఫారినర్ అనుకుంటున్నారా? ఎక్కడ పోతారా? ఈ ముగ్గురిని తంతేగానా నాలుగో వాడు బయటికి రాడురా. మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతాను? బాత్ క్యా హై బోల్. ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మా ఎన్టీఆర్ రెడ్డి చెప్తా గానీ ఇంతకు మేము చేసిన తప్పేంటి? ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కాదా? తినగానే జాగింగ్ చేయడం మా హాబీ. ఎనీ ప్రాబ్లం బేబీ? బిల్లు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ. ఇప్పటి వరకు నువ్వు కొట్టినలు వీక్ అయి ఉండొచ్చు, బిల్లు కొట్టినలు పోక్ అయి ఉండొచ్చు. हमको कॉलेज में क्या बोलते हैं मालूम? शेर. चारों शेर. రే సమరం, ఇప్పుడు చూడండి రా, ఆ సమరం గడు రాగానే ఈ కత్తి వీరభద్రం కట్అవుట్ మన కాళ్ళ మీద పడుతుంది.
కాల్ రెడీ చేసుకుంటా సంజారా వేసుకో. చెప్పరా. మేము తిన్నదానికి బిల్లు కట్టామని. ఎప్పుడు రే ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చా కదరా. ఎక్కడ నీకు 300 టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? రేయ్ నిజం చెప్పరా. ఆహా దొరికితేనా మెను కట్ అయిపోద్ది. అన్నా అన్నా నీ కత్తి వండన్నా కట్టిన ఈ పంచ మీదొట్టు పెట్టిన ఈ మీస మీదొట్టు నా మీద నింద మొప్పుని నలుగురిని నీలుగా నలుగుతానన్నా అన్నా నన్ను వద్దేంటన్నా అన్నా నన్ను ఆపోతన్నా సీరు సితారైంది స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఎందుక? 50 years లో పరిగెడతారేంట్రా. 15 years లో పరిగెత్తండి. ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయావు? నువ్వే కదరా చెప్పావు 15 years అప్పుడు ఎలా ఉన్నాం అలా అవుతామని. అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా? రే అయితే పెద్ద పారిపోదాం. రే కార్ ఎక్కడరా? వీలేంట్రా 3000 బిల్లు కోసం 30,000 ఖర్చు పెడుతున్నారు. ఇన్ని సుమోలా ముందే కనపట్లేదా? కార్ దిగి పరిగెట్టండి రా. మన సీమ స్టైల్లో వెళ్ళని చెట్టు కట్టేయండి రా. బ్రతోలికి మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు, పుచ్చిపోన పుచ్చికాయలు. చూడండి రా, తలకి చేతులకి కట్టి కాళ్ళకి కట్టడం మర్చిపోయారు. పద ఇలాగ నడుచుకుంటే. అలా నడుస్తూ పోతే అందరం పోతాం. నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది, ఆడిది ఈడి చేతిలో ఉందిరా. ఏంట్రా అది? రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడి మెడ కట్టారు. నీ మెడ కట్టిన తాడు శివగడ కట్టారు. మనలో ఏ ఒక్కడి కదిలినా నలుగురు చేస్తాం. వాట్ అన్ ఐడియా సర్జీ. సంధ్య ఫోన్ రా, తీగిపోతే ఫీల్ అవుతుంది. రే సంధ్య ఫీల్ అవుతుంది, వాళ్ళు బాబు ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు. ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతాను. వద్దా? సరే. ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది? రే అది కావు కావని నేరుస్తుంది, నీకే చావు చావు అని వినిపిస్తుంది. లేదు బావా, నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది. ఇటు సెల్ ఫోన్ లో చావు పాట, అటు కాకి నోట్లో చావు కూత. ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుందిరా. రే ఈ టైంలో డాన్స్ ఏంట్రా, మొత్తం అందరం పోతాం. రేయ్ ఇది నా డాన్స్ కాదు, ప్యాంట్లో ఏదో డాన్స్ చేస్తుందిరా. ప్యాంట్లోనా? అది కాదురా, ప్యాంట్లోకి ఏదో దూరిందిరా. రేయ్ బావా తాకట్టు కూడా విప్పుదిరా. మేము బతికిన తర్వాత కూడా నీ చావుగలంటే నిన్ను నీ ఫ్యామిలీని మొత్తం చంపుతాను. ఇప్పుడు ఏంట్రా సడన్ గా చీకటి పడింది? బ్లాక్ క్లౌడ్స్ ఏంటారా? రేయ్ బ్లాక్ క్లౌడ్స్ కాదురా, సరిగ్గా చూడు. దాని ఫ్యామిలీ లేపేస్తాను. ఇప్పుడు చూడు దాని మంచం మొత్తం దాని జాతి తీసుకొచ్చిందిరా బావా. రే కాకలిని బీక్తారా ఇష్టం వెళ్ళిపోతారు.
తీసుకురా నోట్లోకి వెళ్తుంది. రే అజయ్, కారు క్లీన్ చేసి చాలు, త్వరగా రారా. అదేంట్రా అమూల్ బేబీలో అన్ని తీసేసావు? కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు. ఫీల్ ఫ్రీ రా. ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నా రే మనకేమన్నా కొత్త? 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్. నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే అంటుందిరా. లెట్స్ ఎంజాయ్. రే ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా ఇప్పడానికి. ఆగండి, ఆ పక్కన ఇంకో చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి. యో ఎందుకో చెరువు పోయేదే? మా వాళ్ళు ఏంటి ఈత కొట్టడానికి రాలా? అది కాదక్క, ఈ చెరువు బాగా లోతు ఎక్కువ. అక్క ఏంది లోదంటాడు? మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు ఈత కొట్లా? ఈ చెరువు లెక్క. అవును కదా. ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి, తోకంతో కొట్టాయంటే పిల్లలకు వాతలు వస్తాయి. చేపలకి ఎవడు భయపడేది? ముందు మా పిల్లకాయలు దిగుతారు, తర్వాత మేము వస్తాం. మీరు వస్తారా? పిల్లలు వస్తే పర్లేదక్క, లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మీరు వస్తేనే మా చెడ్డ చండాలంగా ఉంటది. ఇదిగో అబ్బాయా, అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి. ఏడేడి సిల్లుగారులు పెడతాను, టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు. చేపల ఒక్కడైతే 4 చేపలు పడతాను చూడండి. వీడు 4D సినిమాని ఫ్రీగా చూస్తున్నారు. సినిమా బాగుందా? సారీ. అరే పిల్లలు, లోన బాగుండే ఏందయ్యో కుడి తాగే గేదెల్లా మా పిల్లకాయలు గాబరా పెడుతున్నారో? వాళ్ళు ఎంజాయ్ చేయబడలా? ఏంది? వాళ్ళమ్మో! పిల్లకాయలు నాయన చెప్పినట్టు బేగ బయటికి వచ్చేయండి. సిల్లుగారుల కోసం వాళ్ళు బయటకు వచ్చింటే ఆ సండాలో చూడలేక మనం ఏంటో సచ్చుండే వాళ్ళం సత్తు. చీచి వీళ్ళు మనుషులా గేదెలా? ఊళ్ళో పార్కులు వదిలేసి ఊరు చివరి చెరువులు కొత్త ఇట్టాగే ఉంటుంది మరి. మీలో బట్టలు బయట పడేసినప్పుడే వచ్చా. నేనే స్పెషల్. స్పీడ్